హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో జనవరి మాసంలో మనకు పెన్షన్ల పంపిణీపై మనకు కొత్త విధానంలో అయితే ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి పెన్షన్ల పైన కూడా గుడ్ న్యూస్ వచ్చిందనమాట. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా జనవరి మాసం నుంచి రూ. 5,000 పెన్షన్ కూడా అయితే మనకి ఇవ్వబోతున్నారు. సో ఈ వీడియోలో నేను మీకు పెన్షన్‌లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్‌ని క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో మీరు ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంటే, మనకు ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్‌లో కొన్ని నేను మీకు చెప్తాను. మధ్య మధ్యలో చెప్తున్నప్పుడు అవి మీరు మిస్ అయిపోతే ఈ పెన్షన్‌లకు సంబంధించి బెనిఫిట్స్ అయితే మీరు లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో మీకు ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. ఎందుకనంటే పెన్షన్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కొంతమందికి ఇప్పటికే పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి వారికి కొత్త పెన్షన్లు కూడా మనకు మంజూరు చేయబోతున్నారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. ఇక మీరు ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ అయినా సరే పెన్షన్‌లకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే, ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలలో కూడా 1 తారీఖు నుంచి 2 తారీఖు లేదా 3 తారీఖు వరకు అర్హత కలిగినటువంటి పెన్షన్దారులందరికీ కూడా సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగుల ద్వారా నేరుగా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేస్తుంది. సో కొంతమందికి ఇంటింటికైతే వెళ్ళిస్తారు. కొంతమందికి ఆ ఏరియాలో ఉన్నటువంటి వారందరూ ఒక 5, 6 మంది లేదా ఒక 10 మంది పెన్షనర్లుగా అనుకుంటే ఆ ఏరియాలో సిగ్నల్ వచ్చే దగ్గర నిలబడుకొని వచ్చిన వారందరికి కూడా పెన్షన్స్ అయితే ఇస్తారు. సో ఎందుకంటే ఖచ్చితంగా మనకు ఆ పెన్షన్ ఇచ్చేటప్పుడు మనకు బయోమెట్రిక్ అనేది తీసుకోవాలి, లేదా మనకు ఫోటో అనేది తీసుకొని అప్డేట్ అనేది చేయాలన్నమాట యాప్‌లో. సో మనకిది లైవ్ జియో ట్యాగింగ్ లెక్కలో పనిచేస్తుందనమాట. సో ఈ విధంగా పనిచేస్తుంది కాబట్టి, సో చాలామందికి ఏమవుతుందంటే, ఈ విధంగా మనకు ఇంటింటికి వెళ్ళినప్పుడు కొంతమంది ఇళ్లలో సిగ్నల్స్ అయితే అందవన్నమాట. సో సిమ్ కార్డ్‌కి, మొబైల్‌కి కనెక్షన్ అనేది మనకు కట్ అయిపోతుంది. సో అట్లాంటప్పుడు సిగ్నల్స్ ఇష్యూ వచ్చినప్పుడు ఈ పేమెంట్ అనేది మనకు యాప్ అనేది రన్నింగ్ అనేది స్లో అయిపోతుంది. కాబట్టి మనకు ఒక ప్రాంతంలో చేరి ఇస్తుంటారనమాట. అయితే మీ ఏరియాలో ఎలా ఇస్తున్నారో కూడా కింద కామెంట్ అయితే చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను. ఈ జనవరి మాసంలో 2026లో మనకిచ్చేటువంటి పెన్షన్ల పైన రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పిందండి. సో జనవరి 1 తారీఖు కంటే ముందుగానే ఈసారి మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. 31 తారీఖున, డిసెంబర్ 31 తారీఖున అయితే మనకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. సో ఎవరికైతే ఏదైనా సాంకేతిక కారణాల వల్ల గానీ, ఏదైనా సాంకేతిక లోపం వల్ల గానీ మనకు గనక పెన్షన్ గనక డిసెంబర్ 31 తారీఖున గనక ఇవ్వకపోతే అటువంటి వారందరికీ జనవరి 2 తారీఖునైతే పెన్షన్ ఇస్తారనమాట. సో మనకు 1 తారీఖునైతే మనకు హాలిడే కారణంగా ఇవ్వట్లేదు. సో మనకు డిసెంబర్ 31, 2025లో ఉదయం 7 గంటల నుంచి అయితే పెన్షన్ పంపిణీ స్టార్ట్ అయిపోతుంది. సో అనంతరం అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్లు అయితే ఇస్తారు. కాబట్టి మీరు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మీ ఏరియాకి వచ్చినప్పుడు గానీ, లేదా మీ ఇంటికి వచ్చినప్పుడు గానీ, మీరు దగ్గరుండి పెన్షన్లు అయితే తీసుకోండి. చాలామంది వచ్చే నెల తీసుకుందామా, పైన తీసుకుందాం అనుకుంటారు. సో మీరు ఇలాగా నెల తప్పి నెల గనక అట్లా తీసుకుంటూ ఉంటే గరిష్టంగా మనకు ఒక 2 లేదా 3 నెలల పాటు పెన్షన్ అయితే ఇస్తారు. కానీ 4 నెలల్లో మీకు పెన్షన్ అనేది ఇన్యాక్టివ్ చేస్తారు. మీ పెన్షన్ ఇన్యాక్టివ్ అయిపోయిందంటే మీకు తిరిగి పెన్షన్ అయితే రాదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 42,000 మంది వికలాంగులనైతే వాళ్ళని అనర్హులుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసి పెన్షన్లను కూడా రద్దు చేసింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీకు పెన్షన్ అనేది ఎప్పటి పెన్షన్ అనేది అప్పుడు మీరు ఈజీగా తీసేసుకోండి. ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా క్లియర్‌గా అయితే ఉంటుందనమాట. అట్లా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే, ఈ నెల కాకుండా నెక్స్ట్ మంత్ తీసుకుందాము, లేదంటే తర్వాత నెల తీసుకుందామని వెయిట్ చేస్తుంటారు. అట్లాంటి వారికి మనకు పెన్షన్‌కి సంబంధించి ఆగిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక మనకు ఈ జనవరి మాసంలో కొంతమందికి రూ. 5,000 చొప్పున పెన్షన్‌లయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసిందండి. సో దానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్‌ని ఇప్పుడు మనం క్లారిటీగా చూస్తే, రాజధాని ప్రాంతంలో ఉన్న భూమి లేనటువంటి పేదలకు పెన్షన్లను ఇవ్వడానికి సిఆర్‌డీఏ చర్యలు చేపట్టింది. త్రిసభ్య కమిటీ సమావేశంలో 4,929 మంది పెన్షన్లపై పునరుద్ధరణ అనేది మనకు కీలక నిర్ణయంగా తీసుకొని ప్రారంభించారు. త్రిసభ్య కమిటీ నిర్ణయం మేరకు అర్హులైన వారికి రూ. 5,000 చొప్పున పెన్షన్ ఇవ్వడానికి సిఆర్‌డీఏ
ఏర్పాట్లు చేస్తుంది. రాజధానికి భూ సమీకరణ జరిగినటువంటి సమయంలో భూమి లేని రైతులకు ఉపాధి లేకుండా పోతుందనే ఉద్దేశ్యంతో ఈ పెన్షన్ అయితే తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించి అప్పట్లో 4,929 మంది పేదలకు పెన్షన్లు అయితే మనకు మంజూరు చేసింది. అయితే గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాజధాని విషయంలో మనకు ఇచ్చినటువంటి ఆ పెన్షన్లను అయితే రద్దు చేసింది. కానీ ఇప్పుడు వారందరికీ పునరుద్ధరించేందుకు అంటే తిరిగి పునఃప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ఎవరైతే ఈ యొక్క సిఆర్‌డిఏకి దరఖాస్తులు అనేది చేసుకుంటారో సో అటువంటి వారందరికీ అంటే ముఖ్యంగా ఆ రాజధాని ప్రాంతంలో భూములు సేకరించినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వారందరికీ సిఆర్‌డిఏ కార్యాలయాల్లో పెన్షన్లకు దరఖాస్తులు అయితే ఇవ్వాలి. సిఆర్‌డిఏ మన కార్యాలయంలో మనం గనక ఇచ్చినట్లయితే మన యొక్క అర్హతను పరిశీలించి మనకు ఎవరైతే ఈ యొక్క 4,929 మంది పెన్షన్‌దారులు ఉన్నారో వాళ్ళందరికి కూడా తిరిగి పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళకి సామాజిక భద్రతా పెన్షన్ల కింద 4,000 కాదండి. వీళ్ళకి డైరెక్ట్‌గా రూ. 5,000 పెన్షన్ అయితే ఇస్తారనమాట. సో ఈ రూ. 5,000 పెన్షన్ అనేది తీసుకొని వారి యొక్క అవసరాలన్నిటివి ఉపాధిని అనేది మనకు పొందుకోవడానికి అయితే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ విధంగా అయితే మనకు గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. ఇక అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా తిరిగి అయితే ప్రారంభించబోతున్నారు. సో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే చాలామంది వికలాంగులకి నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళని రద్దు చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు సదరం సర్టిఫికేట్లు తీసుకొనొచ్చి సచివాలయంలో ఇచ్చినా అప్లై చేయడానికి ఆన్‌లైన్‌లో సైట్ అయితే ఓపెన్‌లో లేదు. కానీ మనకు 2026లో అయితే మనకు నేరుగా ఈ యొక్క సైట్ కూడా అయితే రిలీజ్ చేస్తారు. అనంతరం కొత్తగా ఎవరైనా సరే వికలాంగులున్నా సరే వారికి కూడా ఈ పెన్షన్‌లయితే పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆన్‌లైన్‌లో సైట్ అయితే రిలీజ్ చేస్తారు. వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళ యొక్క అర్హతను గనుక ప్రూవ్ చేసుకుంటే డైరెక్ట్‌గా వాళ్ళకి గూడా రూ. 6,000 పెన్షన్ అయితే వస్తుంది. ఇక 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారందరూ గూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అయితే ఉన్నారు. సో వాళ్ళందరికీ గూడా పెన్షన్‌లు అయితే పంపిణీ చేయాలని ఇప్పటికే ఇస్తున్నటువంటి 64,00,000 మంది ఈ యొక్క సామాజిక భద్రతా పెన్షన్‌లు మరియు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాధిగ్రస్తులు మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్ అండ్ క్యాన్సర్ రోగులకు రూ. 10,000 శాశ్వతంగా మంచానికే పరిమితమైనటువంటి వారికి రూ. 15,000 పెన్షన్ అయితే అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక వికలాంగులకు వచ్చేసి 6,000 హెచ్ఐవి రోగులకు 4,000 అండ్ సామాజిక భద్రతా పెన్షన్లలో ఒంటరి మహిళలకు అలాగే ఎవరైతే వితంతువులకు మనకు ఈ యొక్క పెన్షన్లు అయితే ఉన్నారో చర్మకారులకు, డప్పు కళాకారులకు ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళందరికీ కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే డైరెక్ట్‌గా రూ. 4,000 చొప్పున అయితే పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందన్నమాట. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క 50 సంవత్సరాల వారికి గనుక తిరిగి పెన్షన్ గనుక ఇచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 64,00,000 మందికి ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఆ యొక్క పెన్షన్‌లన్నీ కూడా మనకు దాదాపు 80,00,000 వరకు అయితే పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ పెన్షన్లకు మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెంచడం అయితే ఉండదు గానీ, సో వయసు అయితే మాత్రం తగ్గించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగా ఏర్పడక ముందు ఏం చేసిందంటే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఈ విషయాన్ని అయితే చేర్చారన్నమాట. సో ప్రస్తుతం ఇస్తున్నటువంటి పెన్షన్లు అయితే మేము భారీగా పెంచుతాము. అండ్ 50 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కేటగిరీలో ఉన్న వారికి 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి పెన్షన్లు అయితే ఇస్తామనేసి ప్రకటించడం జరిగింది. తొలుత మనకు బీసీలకు మాత్రమే ఈ పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పారు. కానీ అనంతరం మనకు వచ్చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4 కేటగిరీలో ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్తున్నారు. అయితే వీటికి సంబంధించి మనకు ప్రూఫ్స్ చూసుకున్నట్లయితే సో ముఖ్యంగా బాగా గమనించండి. మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులో అడ్రస్ వచ్చేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది అయి ఉండాలి. అనంతరం మీకు వచ్చేసి వయసు అనేది ఖచ్చితంగా 50 సంవత్సరాల కంటే పైన ఉండాలి. 50 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వారికి ఈ స్కీమ్ అయితే వర్తించదు. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా సరే మీకు పెన్షన్‌లకు సంబంధించి మీరు అమౌంట్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీ యొక్క రేషన్ కార్డ్స్‌లో ఖచ్చితంగా మీకు ఈ యొక్క అంటే గతంలో గానీ, ఇప్పుడు గానీ ప్రజాప్రతినిధులు గానీ, ప్రభుత్వ ఉద్యోగులు గానీ, ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్స్ గానీ సో వీళ్ళందరూ కూడా అయితే ఉండకూడదనమాట. సో ఎవరైతే జెన్యూన్‌గా మనకు రేషన్ కార్డ్ కలిగి ఉండి అంటే బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డ్ కలిగి ఉండి మనకు ఇన్‌కమ్ ప్రూఫ్ అనేది మనకు ఇన్‌కమ్ సర్టిఫికేట్స్‌లో ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవారికైతే రూ. 1,20,000 పట్టణ ప్రాంతాలలో ఉన్నవారికైతే రూ. 1,44,000 సో ఈ విధంగా మనకు ఆ వార్షిక ఆదాయం అనేది ఆ విధంగా తక్కువగా కలిగి ఉండి 300 యూనిట్ల కంటే కరెంట్ బిల్లు తక్కువగా ఎవరైతే వాడుతుంటారో సో అటువంటి వారందరినీ కూడా రేషన్ కార్డులో యాక్టివ్‌గా ఉన్నారో లేదో చెక్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. ముఖ్యంగా ఈ పెన్షన్‌లకు సంబంధించి ప్రూఫ్స్ చూస్తే రేషన్ కార్డు, ఆధార్ కార్డు అలాగే మీకు సంబంధించినటువంటి
క్యాష్ టు ఇన్కమ్ ఇవి 4తో పాటుగా మీరు ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎందుకంటే మనం ఎన్నిసార్లు మన వయసు అనేది మార్చాము, ఎన్నిసార్లు మనం మార్చాము ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా ఆధార్ అప్డేట్ హిస్టరీలో అయితే కనిపిస్తుంది. సో కాబట్టి ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే అడుగుతారు. అనంతరం మనకు బ్యాంక్ అకౌంట్ కూడా అయితే తీసుకుంటారు. ఎందుకంటే చాలామంది వికలాంగులు కలిగినటువంటి వారు హాస్టల్స్‌లో ఉండి చదువుకునేటువంటి విద్యార్థులు ఉంటారు. సో అటువంటి వారు ప్రతి నెలలో కూడా 1 తారీఖున ఇంటికొచ్చి పెన్షన్ తీసుకొని మళ్ళీ హాస్టల్‌కి వెళ్ళడం ప్రభుత్వం కూడా అంటే మనకు హాస్టల్స్ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా పాడైపోతుందని పంపించకుండా ఆపేస్తారు కదా! అట్లాంటి వాళ్ళకి డైరెక్ట్‌గా పెన్షన్‌లు అయితే అకౌంట్స్‌లో వేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానంలో అయితే మనకు శ్రీకారం అయితే చుడుతుందనమాట. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే మనకు రాబోయే కాలంలో ఈ పెన్షన్‌లను కూడా డైరెక్ట్‌గా ఇప్పుడు ఏ విధంగా అయితే మనకు తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ పథకాలు ఏ విధంగా అయితే మనకు ఆన్‌లైన్‌లో వేస్తున్నారో సో సేమ్ అదే విధంగా మనకు డైరెక్ట్‌గా అకౌంట్‌లలో కూడా ప్రతి నెలలో 1 తారీఖున లేదా అంతకు ముందు రోజున గాని మనకు పెన్షన్‌లను కూడా సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా కాకుండా డైరెక్ట్‌గా అకౌంట్‌లలో వేసే విధంగా కూడా మనకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి మీరు బ్యాంక్ అకౌంట్ కూడా రెడీ చేసుకోండి. ఈ ప్రూఫ్స్ అన్నీ మీరు రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మనకు జనవరిలో ఆన్‌లైన్‌లో మనకు మనకు ఆన్‌లైన్‌లో సైట్ అనేది రిలీజ్ అవుతుంది. సో సైట్ అనేది మనకు ఓపెన్ అయిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియచేస్తాను. అప్పుడు మీరు ఈ స్కీమ్స్‌కి సంబంధించి పెన్షన్‌లకు సంబంధించి అప్లై చేసుకొని మీరు కూడా పెన్షన్‌లను తీసుకోవచ్చు. సో ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చినప్పుడు మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసి రెగ్యులర్‌గా మీరు మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి గనుక షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడి పెన్షన్‌లు అనేటివి కొత్త పెన్షన్‌లు రిలీజ్ చేసినప్పుడు ఈజీగా తీసుకుంటారు. సో ఇదండి మొత్తం మనకు ఫైనల్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులకి జనవరి మాసంలో ఇచ్చేటువంటి పెన్షన్‌లకు సంబంధించి వచ్చినటువంటి గుడ్ న్యూస్. ఖచ్చితంగా మీరు రెగ్యులర్‌గా మన ఛానెల్‌ని వాచ్ చేస్తుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.